హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 45. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామయ్య అన్న మాటలకి కోపం వచ్చింది రాజేశ్వరికి. పైగా తనని గౌరవించకుండా రాజేశ్వరి అని పిలవడం మరింత కోపాన్ని తెప్పించింది. ఆ కోపంతోనే హద్దు మీరుతున్నావు, నేనెవరు ఏంటి అని మర్చిపోయి మాట్లాడుతున్నావు అని ఆవేశంగా అరిచింది. మర్చిపోలేదు, ఏ ఒక్కటి మర్చిపోలేదు. నీ స్వార్థం కోసం నువ్వు చేసిన ప్రతి ఒక్క దుర్మార్గపు పని నాకు గుర్తుంది. నేనే మర్చిపోయి నా మనవరాలు అని నువ్వు రాగానే త్రిలోచనమ్మని నీతో పంపించి తప్పు చేశాను. సరిదిద్దుకోలేని తప్పు చేశాను. కానీ నువ్వు మర్చిపోయినట్టున్నావు త్రిలోచనం ఎవరు ఏంటి అన్నది. అయినా నేను గుర్తు చేస్తున్నాను. రాజా చంద్రమౌళి గారి రెండవ భార్య సులోచనాదేవి కూతురు అంటే స్వయంగా చిన్నరాణి మనవరాలు మా త్రిలోచనమ్మ. త్రిలోచనమ్మ మా ఊరి బిడ్డగా, మా ఊరికే ఆడపడుచుగా పెరిగింది. ఆ అమ్మ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏ కారణం చేత మీరు వాళ్ళకి ముడిపెట్టారో అది జరుగుతుంది అని నేను చెప్పను. కానీ రాజా చంద్రమౌళి గారి వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం ప్రకారం నూతన దంపతులు వారి జీవితాన్ని మొదలుపెట్టడానికి ముందే స్వయంగా మీ పూర్వీకుల స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శివాలయంలో విధిగా పూజలు నిర్వహించి గ్రామదేవత కొలువులు చెయ్యాలి. అది కాకుండా వారు వారి జీవితంలో మొదటి అడుగు వెయ్యకూడదు. మీ కట్టుబాట్లు ఎలానో వదిలేశారు. ఊరి కట్టుబాట్లను ఎలానో వదిలేశారు. కనీసం మీ వంశాచారాన్నైనా నిర్వహించండి అని చీత్కారంగా రాజేశ్వరి వైపు ఒక చూపు చూసి అర్హన్ ముందుకెళ్ళి నిలబడి, నిన్ను చూస్తుంటే మీ తాతగారిని చూస్తున్నట్టే ఉంది బాబు. మా త్రిలోచనమ్మ బంగారం. తన మనసు కష్టపెట్టకుండా చూసుకోండి. మీ మాటని తోసిపుచ్చినందుకు మన్నించండి. తప్పు చేశాను, దానికి శిక్ష అనుభవించాలి బాబు. నీకు అర్థమయ్యే ఉంటుంది. త్రిలోచనమ్మ నీకు స్వయంగా మేనత్త కూతురు అనగానే దారిని పోయే ప్రతి దరిద్రం బంధంగా మారిపోదు ఆవేశంగా అరిచాడు చక్రపాణి. చేసిన పాపాలు కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళదు చక్రపాణి. కర్మఫలం ఖచ్చితంగా అనుభవించి తీరాలి. మనం ఎంత దూరం వెళ్ళినా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏ బంధమైతే అక్కర్లేదు వద్దు అనుకుని ఇంత దూరం వచ్చారో ఆ బంధం కోసం వెతుక్కుంటూ వచ్చి సరికొత్త బంధంగా మార్చి ఈ ఇంటి కోడలను చేశారు. ఇప్పుడు ఈ ఇంటి మీద మీ అందరికన్నా ఎక్కువ మీరు వద్దు అని వదిలేసి వచ్చిన తనకే హక్కు ఉంది. అయినా వెనక్కి అడుగు వేసి వెళ్తున్నాను అంటే అది సులోచనమ్మ మీకు పెట్టిన భిక్ష. లేదంటే ఏం జరిగేదో మీకు బాగా తెలుసు ఆవేశంగా అన్నాడు రామయ్య. తను పుట్టాక ఇప్పటి వరకు రామయ్య అంత కోపంగా ఉండగా ఎప్పుడూ చూడలేదు లోచన. అందుకే భయంగా అర్హన్ చేతిని గట్టిగా పట్టుకుని నిలబడింది. రామయ్య మాటలకి చక్రపాణి ఏం మాట్లాడలేకపోయాడు. సైలెంట్గా నిలబడిపోయాడు. నీ గుర్తింపు నీకు వస్తుంది. నువ్వు ఈ ఇంటి మనవరాలివి అని అందరూ గుర్తిస్తారు అన్న ఆశతో నిన్నిక్కడికి పంపించి తప్పు చేశాను త్రిలోచనమ్మ. ఈ తాతయ్యని క్షమిస్తావా అని అడిగారు రామయ్య కళ్ళనీళ్లతో. తాతయ్య అని బాధగా పిలిచింది త్రిలోచన. నీతో అలా పిలిపించుకునే అర్హత ఈ తాతయ్య కోల్పోయాడు తల్లి. ఒక్కసారి కూడా నీ గురించి తెలుసుకోకుండా నువ్వెలా ఉన్నావో అన్న దిగులు లేకుండా నువ్వు సంతోషంగా ఉన్నావు, పట్టు పరుగుల మీద హాయిగా నిద్రపోతున్నావు అనుకున్నా కానీ రెక్కలు తెగిన పక్షిలా స్వేచ్ఛ అనేది లేకుండా నీ వాళ్ళ దగ్గరే బందీగా ఉన్నావని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు తల్లి అని చేతులు జోడించాడు. తాతయ్య అంటూ త్రిలోచన ముందుకు ఒక అడుగు వేసి ఆగిపోయింది. రామయ్య వాళ్ళతో మాట్లాడొద్దు అన్న విషయం గుర్తొచ్చి బాలు అడుగు ముందు వేసి రామయ్యకి ఆసరాగా నిలబడ్డాడు. నేను చెప్పింది చెయ్యి లోచనమ్మ. ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతం చెయ్యి. 11 మంది ముత్తైదువులని ఆహ్వానించి వాళ్ళు సాక్షాత్తు ఆ గౌరీదేవిలే అని తలచి వారిని పూజించి వారికి తాంబూలం సమర్పించి
వారు భుజించిన తర్వాతనే నువ్వు తిని నీ దీక్ష పూర్తి చేయాలి. మంగళగౌరి వ్రతం ఎలా చెయ్యాలో నీకు పూర్తిగా తెలుసు. మన ఊరు వచ్చే వరకు నిష్టగా ఈ వ్రతం ఆచరించు తల్లి అన్నారు రామయ్య. నేను వచ్చేస్తాను తాతయ్య. నేనే కాదు, బావ కూడా వచ్చేస్తాడు. ఇక్కడ ఉండను, నేను మీతో వచ్చేస్తాను చిన్నపిల్లలా వెక్కుతూ అడిగింది త్రిలోచన. అర్హన్ కదిలిపోయాడు. తనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని అప్పటికే తెలిసినా ఎందుకో రామయ్య మాటల వల్ల తన కుటుంబం వల్లే లోచనకి ఏదో అన్యాయం జరిగింది అని అర్థం చేసుకున్నాడు. అప్పటి వరకు ఆ ఆలోచనలో ఉన్న అర్హన్ ఇప్పుడు లోచన ఏడవడంతో తనని దగ్గరకు తీసుకున్నాడు. బావా, మనం వెళ్ళిపోదాం బావా. నేను నిన్నేం అడగను, మంచి భార్యగా ఉంటాను, కానీ మనం ఇక్కడ ఉండొద్దు బ్రతిమలాడుతున్నట్టు అడిగింది లోచన. ఉష్ ఉష్ ఏడవకు, మనం వెళ్దాం, కానీ ఇప్పుడే కాదు. నేను ఖచ్చితంగా నిన్ను తీసుకువెళ్తాను. నా మాట మీద నమ్మకం ఉంది కదా నీకు అని లోచన తల నిమురుతూ అడిగాడు. అంది లోచన కళ్ళు తుడుచుకుంటూ. అయితే నువ్విలా ఏడవడం వద్దు. ఇప్పుడు వెళ్ళకూడదని ఏదో అన్నారు కదా. 16 days అవ్వగానే నేనే నిన్ను తీసుకెళ్తాను. అక్కడ నువ్వు చేయాల్సిన పూజలన్నీ నేను చేపిస్తాను. ఈలోపు నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని తెలుసుకుని అప్పుడు మనం వెళ్దాం, సరేనా? నెమ్మదిగా చెప్పాడు అర్హంత్. వద్దు బావా, ఇప్పుడే వెళ్ళిపోదాం అని మారం చేస్తున్నట్టు అడిగి, బాలు నువ్వు చెప్పు, నాకిక్కడ అస్సలు నచ్చలేదు. బావని నన్నిక్కడి నుండి తీసుకెళ్ళిపో అని బేలగా అడిగింది లోచన. బాలు అర్హంత్ వైపు చూడగా ఆ చూపులు పట్టించుకోనట్టే, లోచన నా మీద నమ్మకం లేదా అని అడిగాడు లాలనగా. లోచన గట్టిగా అర్హంత్ని హత్తుకుని ఉండిపోతే, 16 రోజుల వరకు మేము బయటకు వెళ్ళకూడదు అని అన్నారు. అందులో నిజమేంటో నాకు తెలియదు, కానీ పాటిస్తున్నాం. ఇంకొక వారం, ఈ వారం గడిచాక నేనే తనని తీసుకువస్తాను. ఈలోపు నేను తెలుసుకోవాలి అనుకున్న విషయాలు తెలుసుకుని అప్పుడు అక్కడికి వస్తాను. త్రిలోచన భర్తగా లోచన భుజం చుట్టూ చెయ్యి వేసి చెప్పాడు. నిన్ను చూస్తుంటే మౌలిని చూస్తున్నట్టే ఉంది బాబు. మీ తాత కూడా ఇంతే. తన వాళ్ళు అంటే తన మన చూడడు. సంతోషంగా ఉండండి అని కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ చెప్పారు రామయ్య. మనవాళ్ళు అనుకుంటే ఇంకా భేదం ఎలా ఉంటుంది తాతయ్య? మీ మధ్య రక్త సంబంధం లేకపోయినా లోచన పుట్టిల్లంటే అది మీ ఇల్లే. మీరు తన తాతయ్య, ఇంకా బాలు తన అన్నయ్య. మధ్యలో ఎవరొచ్చినా మీ బంధాన్ని దూరం చెయ్యలేరు. ఇప్పుడు మీరు బాధలో ఉన్నారు, అందుకే నేను మాట్లాడలేకపోతున్నాను. కానీ మీరు తనతో మాట్లాడకుండా వెళ్తే తను తట్టుకోలేదు. మిమ్మల్ని, బాలుని చాలా మిస్ అయింది. జరిగింది మనం ఎవ్వరం మార్చలేం. జరిగిపోయిన దానికి మీరిప్పుడు శిక్ష వేసుకున్నాను అంటున్నారు, కానీ మీతో పాటు తనకు కూడా శిక్ష వేస్తున్నారు. తన వాళ్ళ దగ్గర ఉండి సంతోషంగా ఉంది అని మీరు అనుకున్నారు, కానీ ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుంటూ ఒంటరితనంతో పోరాడింది. ఇప్పుడు మిమ్మల్ని ఇలా తన ఎదురుగా చూశాక మీరు మాట్లాడకపోతే తను ఎంతలా బాధపడుతుందో అర్థం చేసుకోండి. తనకిప్పుడు మీ అవసరం ఉంది. తనకి అన్నీ అయ్యి పెంచారు. మరిప్పుడు తనకి అవసరమైన సమయంలో ఇలా దూరంగా ఉంటే తన మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోండి అని అడిగాడు అర్హంత్. మరి రామయ్య గారు మాట్లాడతారా లేదా? అసలు రాజేశ్వరీదేవి ఏం చేసింది? ఎందుకు రామయ్య గారు అంత పరుషంగా మాట్లాడారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.